హాయ్ అండి, వెల్కమ్ టు యూఎస్ఏలో వైజాగ్ మామ ఛానల్. ఈ రోజు స్పెషల్ ఏంటంటే మా ఆయన బర్త్డే, అదే మీ వైజాగ్ మామ బర్త్డే. సో ఏదో లైట్ గా తనకి తెలియకుండా చిన్న చిన్న డెకరేషన్లు ఏవో చేసాము. చిన్నపిల్లలకి ఎలా చేస్తారో అలా చేశాను అనమాట. అదంతా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఫర్దర్ గా ఈరోజు ప్లాన్స్ ఏంటి, ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేం చేసాం అన్ని మీకు చూపిస్తాను. వాచ్ చేయండి మొత్తం అంతా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫర్దర్ గా చూద్దాం. సో ఇప్పుడే మేము టెంపుల్ నుండి వచ్చాము. ఇప్పుడు రెస్టారెంట్ కి వెళ్తున్నాము. ఈ రెస్టారెంట్ స్పెషల్ ఏంటంటే బ్యాంబూ బిర్యానీ, అంటే ఏంటి బొంగులో బిర్యానీ అన్నమాట. సో వైజాగ్ లో, అరకులో అయితే బాగా ఫేమస్ బొంగులో చికెన్. బొంగులో బిర్యానీ అయితే స్టార్టింగ్ ఉండేది కాదు, తర్వాత వచ్చింది. కానీ బొంగులో బిర్యానీ ఎప్పుడు నేను టేస్ట్ చేయలేదు. ఇక్కడికి వచ్చాకే చేశాను. ఒకసారి తిన్నాము, నాకు నచ్చింది అనమాట. సో సంథింగ్ స్పెషల్ ఉండాలి కదా అనేసి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. మీకు అన్ని చూపిస్తాను. చూసామండి రెస్టారెంట్ కి బ్యాంబూ బౌల్ అండ్ గ్రిల్ అన్నమాట. స్టార్టర్స్ చెప్తాము. ఫస్ట్ దేనికోసం చూస్తున్నాము అని బ్యాంబూ చికెన్ బిర్యానీ బోన్లెస్. ఆర్డర్ చేసిన 2-3 minutes వచ్చేసింది. టేస్ట్ ఎలా చూసి చెప్పాలి. మరి అంత ఫాస్ట్గా సర్వ్ చేసుకోవడం ఫస్ట్ టైం. ఈ క్రీమీ సాస్ ఉంది కదా, స్వీట్నెస్గా ఉంటుందన్నమాట. వాటికి నచ్చుతుంది. స్వీట్నెస్ వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఇట్స్ గుడ్ అనమాట. ఫ్రెష్గానే ఉంది. మొత్తం ఫుల్గా తినేసి అలా మొత్తం అంత బాగుందని కూడా చెప్తాను. ఓకే, నీకు ఎలా అనిపించింది? ఫ్రెష్గా అనిపించిందా? ఫ్రెష్గా అనిపించిందా? వచ్చేసింది మన బొంగులో బిర్యానీ, బ్యాంబూ బిర్యానీ, బోన్లెస్ బ్యాంబూ బిర్యానీ. చూద్దాం ఈసారి అలా ఉంటుంది. సో జ్యూసీగా అయితే కనిపిస్తుంది, మాయిశ్చర్గా ఉంది. బొంగు ఫ్లేవర్ తెలుస్తుంది. ఫ్రెష్ బొంగు కాదు. చికెన్ ముక్క తీసుకొని రైస్లో పెట్టుకొని బొంగు ఫ్లేవర్ అయితే కొంచెం మీడియం లెవెల్లో తెలుస్తుంది. బొంగు ఫ్లేవరు ఓకే. ఓపెన్ చేయాలా? సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ తన కొలీగ్స్ కేక్ కటింగ్ చేయించారు. నేను చేయించిన తర్వాత ఒక పూల్ దగ్గరికి వెళ్ళి మా కమ్యూనిటీలోనే కేక్ కటింగ్ చేయించి అలా వాళ్ళు టీస్ చేసుకుంటున్నారు అనమాట ఒకరినొకరు. అలాగా ఎవరి బర్త్డే అయితే వాళ్ళు తన్నించుకుంటారంట. అలాగా నేను చూడడం కూడా ఫస్ట్ టైం. కాకపోతే ఫస్ట్ మా ఆయన్ని చూడాల్సి వచ్చింది. అలాగా ఏంటో నాకు అర్థం చేయలేదు, ఏంటి ఎలా తన్నుకుంటున్నారు అని. తర్వాత నవ్వుకున్నాం అనమాట.
అలాగా చాలాసేపు ఇదయ్యాక అందరూ మాట్లాడుకున్నారు, జోక్స్ అన్ని చేసి మొత్తానికి బర్త్డే బాగా అయిందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.